నెలకో ఉద్యోగం కాదు, నెలకో స్కామ్. సీఎం జాబ్ క్యాలెండర్ బదులు స్కామ్ క్యాలెండర్ను అమలు చేస్తున్నాడు అని హరీష్ రావు అంటాడు. కేసీఆర్ను జాతిపిత అన్నందుకు తన కడుపులోని విషాన్నంతా కక్కుతున్నాడు. అసలు కేసీఆర్ లేని తెలంగాణ ఉందా? రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా? ఆయన బూతుల సీఎంగా మిగిలిపోతాడని ఫైరు. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తానని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దానికి బదులు స్కామ్ క్యాలెండర్ అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ప్రతి నెలా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నెలకో స్కామ్ చేస్తున్నారని ఆరోపించారు. జనవరిలో సివిల్ సప్లై స్కాము, ఫిబ్రవరిలో ఎన్టీపీసీ ప్లేయర్స్, మార్చిలో సాండ్, ఏప్రిల్లో ఆర్టీసీ, మేలో బామ్మర్దికి ఇచ్చిన అమృత టెండర్లు, జూన్లో ఫోర్త్ సిటీ, జూలైలో లగచర్ల భూములు, హెచ్సియు భూములు, ఆగస్టులో పీజీ మెడికల్ సీట్లు, సెప్టెంబర్లో హిల్ట్ పాలసీ, అక్టోబర్లో పవరు, నవంబర్లో సింగరేణి, డిసెంబర్లో కేఎల్ఎస్ఆర్ స్కామ్లు చేశారు అని పేర్కొన్నారు. గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో హరీష్ రావు మాట్లాడారు. కుంభకోణాల గురించి ప్రశ్నిస్తుంటే వాటిని కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి తిట్లదణకం అందుకుంటున్నారని మండిపడ్డారు. నిజంగా ఈ విషయంలో మాత్రము తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు మీ భాషను మార్చుకోండి, లేకపోతే తదుపరి వచ్చే ప్రభుత్వాలు ఏవైనా, లేకపోతే మీలోని కార్యకర్తలు కావచ్చు, ఇతరులందరూ కూడా అదే భాషను ప్రయోగిస్తారు. మీరు దయచేసి చెప్తా ఉన్నాము, ఇకనైనా మారండి, మీ దగ్గర చేత కాకపోతే దిగిపోండి. అంతేగాని ఇక వాళ్ళని తిట్టి మేము ఓట్లు సాధిస్తాం, వీళ్ళని తిట్టి ప్రజలు నిలదీస్తారండి. ప్రజలు నిలదీస్తారు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలు, మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకం అనుకోవచ్చు కదా. అయ్యో మా సార్ అట్లెందుకు తప్పు చేస్తుండు, ఇట్లా అడుగుతానన్న ఏమన్నా వస్తుందేమో ఆయనకు అని ఒక ఆలోచన పరంగా అడుగుతూ ఉన్నారు. దాన్ని జీర్ణించుకోలే వాళ్ళని తిడితే వీళ్ళని తిడితే ఎందుకండి? అది పోయిన కాడ మీకు ఇంకా మచ్చ వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. దానివల్ల ప్రజలకు ఏం ఉపయోగం లేదు. ఇంకేదో సానుభూతి పొందాలి, ఇంకేదో అది అన్నట్టుగా మీరు చూస్తున్నప్పటికీ అదంతా జరగదు.